తెలుగు ఇండస్ట్రీ నుంచి నెక్స్ట్ రాబోయే బిగ్ సినిమా ఏదైనా ఉందంటే అది మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ అయితే సంక్రాంతి 2025 రిలీజ్ అయిపోతున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ లో నాకైతే టీజర్ చాలా బాగా నచ్చింది భయ్య. సాంగ్స్ లో దోప్ సాంగ్ అయితే బాగా నచ్చింది భయ్య. మిగతా సాంగ్స్ అయితే జస్ట్ ఓకే అనిపించాయి. టీజర్ లో అలాగే సాంగ్స్ లో గమనిస్తే మన శంకర్ గారి మార్క్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మన శంకర్ గారి స్క్రీన్ ప్లే ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరికీ తెలుసు. ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య జనాల్లో. ఎందుకంటే ఇది మన రామ్ చరణ్ గారు మరియు శంకర్ గారు కాంబినేషన్ రాబోతున్న ఫస్ట్ మూవీ కాబట్టి ఒకవేళ మూవీ బాగుంటే కలెక్షన్స్ అయితే ఒక రేంజ్ లో ఉండవు. అది మాత్రం పక్క. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఆడియన్స్ అది పెద్ద సినిమా చిన్న సినిమా చూడట్లేదు. మూవీ బాగుంటే ఖచ్చితంగా ఎగబడి చూసేస్తాను భయ్య. జనాలకు కావాల్సిన మంచి కంటెంట్. ఆ మంచి కంటెంట్ సినిమాలో ఉంటే కలెక్షన్స్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. మన శంకర్ గారి సినిమాలు అంటే హీరోని డిఫరెంట్ రోల్ లో చూపిస్తారు భయ్య. అలాగే గేమ్ చేంజర్ మూవీలో మన రామ్ చరణ్ గారిని ఏ విధంగా చూపిస్తారని ఈగర్లు వీక్షిస్తున్నా. మన శంకర్ గారి ప్రీవియస్ మూవీ భారత్ 2 ఘోరంగా ఫ్లాప్ అయింది భయ్య. ఈ గేమ్ చేంజర్ మూవీతో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. చూద్దాం మరి ఈ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేయండి.